హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ టెక్ తెలుగు. ఈరోజు 2025 ఏప్రిల్ 29. ఈరోజు టెక్ న్యూస్ ఏంటంటే, టెక్ న్యూస్ హెడ్లైన్స్లో మొబైల్స్ విషయంలోకి వస్తే శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా త్వరలోనే విడుదల కానుంది. కోల్కా స్నాప్డ్రాగన్ 9 Gen 4 చిప్తో గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. అఫీషియల్గా అప్డేట్ వచ్చింది. అండ్ దీంతోపాటు యాపిల్ ఐప్యాడ్ 2025 వెర్షన్ 11th జనరేషన్ ఐప్యాడ్ A16 చిప్తో తక్కువ ధరకే వస్తుంది, తీసుకోవచ్చు. అండ్ గూగుల్ ఐఓ 2025 వెర్షన్ వర్చువల్గా ఈవెంట్ ద్వారా ప్రకటించింది. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీలోకి వస్తే డీప్సీక్ ఏఐ అనేది భారత్లోని తక్కువ ఖర్చుతో కూడిన దీన్ని యాక్యురసీ ఎట్లా ఉంటుందంటే 99% ఉండవాలి అని ఏఐ సైబర్ సెక్యూరిటీ టీం చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో భారత్కి 2030 నాటికి $500 బిలియన్ మార్కెట్ను తాకే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అండ్ ఓపెన్ ఏఐ అనేది తన మినీ వెర్షన్ని చూసుకుంటే టెక్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మెటా అండ్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ మరియు యాపిల్ వంటివి ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్పై ప్రభావం చూపించవచ్చు. మేబీ యుఎస్ఏన ట్రేడ్ వార్ నడుస్తుంది కదా, స్టాక్ మార్కెట్లో పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది. లావా యువా 2 5G అనేది కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో తక్కువ ధరలో వస్తుంది. 9,499 ధరకు విడుదల చేసింది. యూనిసెక్ T760 చిప్తో 4GB ర్యామ్ 128GB స్టోరేజ్తో విడుదల చేస్తుంది. ఈ వారం ఇది టెక్ న్యూస్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం, కానీ కొంతవరకు టెక్ న్యూస్ అంటే టెక్ ఛానల్ కాబట్టి టెక్ న్యూస్ కూడా పెడదాం అనుకుంటున్నాం. వీక్లీ వన్స్ టెక్ న్యూస్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి ప్రతి వారం ఒక టెక్ న్యూస్ వస్తుంది, వీక్లీ టెక్ న్యూస్ అని. ఇది మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ విషయంలో బ్లాస్టింగ్ న్యూస్ ఏమైతే ఉన్నాయో అవి టెక్ న్యూస్లో మనం కవర్ చేద్దాం. అండ్ ఇంకేమైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అండ్ దీనికి ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ. బాయ్.